విశాఖలోని గాజువాకలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శివ ఫైవ్ వర్క్స్ షాప్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. మరోవైపు ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. విశాఖలోని గాజువాకలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శివ ఫైవ్ వర్క్ షాప్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహ అందిస్తారు. నరసింహ, అసలు ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది, వివరాలేంటి? శ్రీదేవి, చూసుకుంటే ఈ రోజు గాజువాకలో అయితే భారీ అగ్ని ప్రమాదం జరిగిందని మనం చెప్పవచ్చు. చూసుకుంటే ఒకసారిగా ఏదైతే శివ ఫైర్ వర్క్స్ లోని ఒకసారిగా మంటలు వ్యాపించగా స్థానికులు అయితే అప్రమత్తమై అయితే అగ్నిమాపక సిబ్బందికి అయితే సమాచారం అందించారు. ఏదైతే గాజువాకలోని శివ ఫైర్ వర్క్స్ లోని ఏదైతే మంటలు షార్ట్ సర్క్యూట్ కారణంగా వచ్చాయంటూ కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. అయితే ఒక్కసారిగా దుకాణం నుంచి భారీగా ఒకసారిగా అయితే పొగలు మంటలు రావడంతో కూడా స్థానికులు అయితే ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. స్థానిక వెంటనే హుటాహుటిన స్థానికంగా అగ్నిమాపక సిబ్బంది, అటు స్థానిక గాజువాక పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని అయితే మంటలను కూడా క్రమబద్ధీకరించారు. దీంట్లో కూడా ఈ యొక్క ప్రమాదంలో ఎవరికి ఏ విధమైన ప్రాణహాని జరగకపోగా అయితే ఇద్దరు వ్యక్తులకి అయితే స్వల్ప గాయాలైనట్లు కూడా స్థానికమైనటువంటి పోలీసులు అయితే చెప్తున్నారు. ఏదైతే ఘటనా స్థలానికి ఏసీపీ శ్రీనివాస్, అదేవిధంగా ఫైర్ అధికారి అయినటువంటి గోపికృష్ణ కూడా ఘటనా స్థలానికి అయితే చేరుకొని వారిని ఏదైతే ప్రమాదానికి మంటలను కూడా పూర్తిగా క్రమబద్ధీకరించినట్లు తెలుస్తుంది. ఏదైతే ఈ యొక్క ప్రమాదంలోని సుమారుగా 30 నుంచి 40 లక్షల రూపాయల ఆస్తి నష్టం అయితే జరిగినట్లు కూడా ఒకవైపు అయితే స్థానికులు, అటు అధికారులు అయితే కూడా ప్రాథమికంగా చెప్తున్నారు. పూర్తిగా అయితే ఆస్తి నష్టం ఎంత జరిగిందనేది ఒక పూర్తిగా నివేదిక అయితే తెలియవలసిందని కూడా అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో నుంచి ఈ ప్రమాదంలో పక్కనే ఉన్న కొన్ని ఇళ్లకు కూడా ఇది పాక్షికంగా దెబ్బతిన్నాయని కూడా ఈ ప్రమాదాలు కూడా చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కూడా ఎవరికి ఏ విధంగా ప్రాణహాని జరగకపోగా కేవలము ఈ యొక్క ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా లేదా ఇతర కారణాల అనే కోణంలో కూడా అధికారులు అయితే దృష్టి పెడుతున్నారు. రైట్ నరసింహ, థ్యాంక్ యూ.